సనత్ నగర్ డివిజన్ హనుమాన్ దేవాలయంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ట్రస్టీ ఎస్ఎస్ జయరాజ్ వారి ఆధ్వర్యంలో బొమ్మెర్ల సతీష్ పద్మశాలి మరియు పద్మశాలి ఫౌండర్ గంజి కేదార్ శ్రీ సీతారామచంద్రుల వారికి పద్మశాలి చేనేత కళాకారులచే ఎంతో నియమ నిష్టలతో పోచంపల్లి పట్టు వస్త్రాలు సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో మగ్గం పనులను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా పద్మశాలి ప్రముఖుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి మగ్గం పనులను ప్రారంభించారు. విశ్వవ్యాప్తంగా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న 2024 జనవరి 22వ తేదీ సోమవారం శుభదినాన అయోధ్య శ్రీరామ జన్మభూమిలో నిర్మిస్తున్న నూతన మందిరంలో గర్భగుడిలో శ్రీ బాలరాముని నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా సనత్ నగర్ డివిజన్ హనుమాన్ దేవస్థానం ఆలయంలో సికింద్రాబాద్ గణపతి దేవాలయ ట్రస్ట్ ఎస్ఎస్ జయరాజ్ వారి ఆధ్వర్యంలో బొమ్మెర్ల సతీష్ పద్మశాలి మరియు పద్మశాలి ఫౌండర్ గంజి కేదార్ శ్రీ సీతారామచంద్రుల వారికి పద్మశాలి చేనేత కళాకారులచే ఎంతో నియమ నిష్ఠలతో పోచంపల్లి పట్టు వస్త్రాలు సనత్ నగర్ హనుమాన్ దేవస్థానంలో మగ్గం పనులను మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ముందుగా పద్మశాలి ప్రముఖుల ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి మగ్గం పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. అలాగే ప్రభుత్వ మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మరియు సినీతార పూనన్ కౌర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించి కొబ్బరికాయలు కొట్టి మగ్గం పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సినీతార పూనం కౌర్ మాట్లాడుతూ ప్రత్యేకంగా పోచంపల్లి నుంచి వచ్చిన చేనేత కళాకారులు మరి అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని నిర్మిస్తున్న సందర్భంగా శ్రీరామచంద్రుల వారికి చేనేత వస్త్రాలను సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో ఈ నెల 29వ తారీఖు రాముల వారికి ఇవ్వడం చాలా సంతోషదాయకమని అన్నారు. ఎక్కడ ఆలయం ఉంటాయో అక్కడ పద్మశాలి చేనేత అన్నలు ఉంటారని వారందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యులతో తులతూగాలని తనకి అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఇంక ఈ కార్యక్రమంలో సనత్ నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మి, అఖిల భారత మహిళా కార్యదర్శి పులి భువన, పద్మశాలి ప్రముఖులు అతినగరం సుదేశ్, కల్లేపల్లి రాజు, తడక రాఘవేందర్, హనుమాన్ దేవస్థానం ఆలయ ఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు పరశురాం, రవీందర్ చారి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఈ దేవాలయాలు ఉన్నా ఇంకా క్షేత్రాలు ఉన్నా కూడా ఇక్కడ మహాకార్యం మన శాసనసభ్యులు సనత్ నగర్ గవర్నమెంట్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా ఒక నాయక ప్రభావం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు సనత్ నగర్ నియోజకవర్గం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ శ్రీ రామచంద్ర స్వామి వారికి ఎన్నగా ఉండాలని మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోచంపల్లి నుంచి వచ్చిన ప్రతి చేనేత కళాకారులకు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా రామ మందిరం మనం కలిసి ఒకసారి వెళ్దాము. ఇంకా అందరూ ఈవెన్ రథయాత్ర చేస్తున్నప్పుడు పద్మశాలి సమాజం ముందుంది అని నాకు తెలుసు. సో ప్రతి మనిషికి రామ్, సీత, హనుమాన్ ప్రే చేసిన ప్రతి మనిషికి, ప్రతి చేనేతకి అందరూ బాగుంది.
జై